నమస్తే వెల్కమ్ టు 4 Sides టీవీ ప్రైమ్ న్యూస్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ మద్యం బాబులకు బిగ్ షాక్ తెలంగాణలో భారీగా లిక్కర్ ధరల పెంపు రానున్న 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల ఫిల్మ్ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేమని ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పారు. పర్సంటేజ్ ప్రాతిపదికన చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని డిమాండ్ చేశారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లు సినీ ఎగ్జిబిటర్లు నిర్వహించిన సంయుక్త సమావేశంలో నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబుతో పాటు 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల ఫిల్మ్ ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేమని ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పారు. పర్సంటేజ్ ప్రాతిపదికన చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని డిమాండ్ చేశారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో సినీ ఎగ్జిబిటర్లు నిర్వహించిన సంయుక్త సమావేశంలో నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబుతో పాటు 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఆ తెలంగాణలోనైతే ఆ ఫిల్మ్ థియేటర్లు ఏవైతే జూన్ 1 నుంచి బంద్ చేయనున్నట్టుగా తెలుస్తుంది, దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? సంపత్, జూన్ 1 నుంచి కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సినిమా థియేటర్లు బంద్ చేయాలని చెప్పేసి తెలుగు సినిమా ఎగ్జిబిటర్ల సంఘం నిర్ణయించింది. ఏదైతే వాళ్ళకి ఇప్పటివరకు కూడా అద్దె ప్రాతిపదికన వీళ్ళు థియేటర్లు అద్దెకిస్తున్నారు ఎగ్జిబిటర్లకు సంబంధించి. అయితే రాష్ట్రంలో కొందరి చేతుల్లోనే ఈ థియేటర్లు ఉండిపోయాయి అని చెప్పేసి పదే విమర్శలు వస్తున్న నేపథ్యంలో దీనికి చెక్ పెట్టేందుకు కూడా ఎగ్జిబిటర్ల సంఘం నిర్ణయించుకోవడం జరిగింది. ఎందుకంటే ఏ సినిమా రిలీజ్ అయినా సరే వాళ్ళకి థియేటర్కి అద్దె మాత్రమే చెల్లిస్తున్నారు, అంతే తప్ప అంత మిగతా ఏమీ రావడం లేదు. ఇది ఉదాహరణకు తీసుకుంటే కనుక థియేటర్లో ఒక పెద్ద హీరో సినిమాను, ఒక మంచి డిమాండ్ ఉన్న సినిమాను విడుదలైతే కనుక ఆ థియేటర్ సంబంధించి చూసుకుంటే కనుక వారం రోజులు హౌస్ఫుల్గా ఉన్న దానికి సంబంధించి థియేటర్ రెంట్ మాత్రమే వస్తుంది. కానీ అక్కడ ఉండే ఏవైతే ఫుడ్ స్టాల్స్ ఉండొచ్చు, పార్కింగ్స్ ఉండొచ్చు, దేంట్లో కూడా వాళ్ళకి ఇంకా ఏ విధంగా కూడా అందులో ప్రాఫిట్స్ కానీ లేకపోతే అందులో నుంచి ఏమైనా కమిషన్ కానీ ఇవ్వడం కుదరదు. కేవలం థియేటర్కి సంబంధించి అద్దె మాత్రమే చెల్లిస్తున్నారు. సో దీనివల్ల థియేటర్ యాజమాన్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఫుడ్ స్టాల్ మీద వచ్చేది కావచ్చు, లేకపోతే పార్కింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు కోల్పోతున్నారు. సో ఇకపై నష్టం కూడా కలుగుతుంది. కాబట్టి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, కొన్ని షరతులు కూడా పెట్టారు. ఇకపై కనుక థియేటర్లకు సంబంధించి సినిమా విడుదలైతే కనుక తమకి పర్సంటేజ్ ఇవ్వాలి, ఖచ్చితంగా పర్సంటేజ్తోనే సినిమా థియేటర్లు ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి సురేష్ బాబు, అదేవిధంగా దిల్ రాజు కూడా హాజరయ్యారు. వీళ్ళందరూ కూడా డిస్కషన్ జరిగింది. మరి వీళ్ళు ఇంకా ఇప్పటికి కూడా వీళ్ళు ఏవైతే డిమాండ్ పెట్టారో ఆ డిమాండ్కి సంబంధించి ఇంకా ఏ విధమైన నిర్ణయం తీసుకోవడం, నిర్మాతలు కనుక ఏమైనా నిర్మాతలు తీసుకుంటే అప్పుడు ఆ నిర్ణయాన్ని బట్టి వీళ్ళు నెక్స్ట్ ఏం చేయాలన్నది కూడా ఆలోచిస్తారు. కానీ
జూన్ 1 నుంచి మాత్రం థియేటర్లు బంద్ చేయాలని మాత్రం ఇప్పటివరకు ఉన్న నిర్ణయం అయితే ఇది సంపత్. అయితే శ్రీనివాస్, ఏదైతే థియేటర్ల వ్యవహారంలోనైతే చాలా వరకు పెద్ద డిస్ట్రిబ్యూటర్ల చేతిలోనే థియేటర్లు ఉన్నాయి. ఈ థియేటర్ల కారణంగా వీటిని అద్దెకు తీసుకొని చిన్న సినిమాలకు రిలీజ్ అవ్వడానికి కనీసం థియేటర్లు దొరకనటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఇప్పుడు ఏదైతే సినిమా థియేటర్కి సంబంధించి పర్సంటేజ్ ఇవ్వాలంటూ ఏదైతే ఈ సినిమా థియేటర్ ఓనర్లు ఎగ్జిబ్యూటర్లు ఈ నియమం తెచ్చారో, ఒకవేళ ఏదైతే చిన్న సినిమాలకు ఏమన్నా మళ్ళీ ఊపిరి పోసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? చిన్న సినిమాలు పెద్ద సినిమాలని కాకుండా చిన్న సినిమాలు బాగుంటే అన్ని థియేటర్లో కూడా నడుస్తుంది, దాంట్లో ఇబ్బంది లేదు. మనకి ఈ మధ్య కాలంలో వచ్చినవన్నీ కూడా చిన్న సినిమాలే థియేటర్లో బాగానే నడుస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే సినిమా నడిచినప్పుడు కూడా అంతే ఉంటుంది, నడవనప్పుడు కూడా అంతే అద్దె ఉంటుంది తప్ప అందులో ఇంకా ఏ విధంగా కూడా వాళ్ళకి చేంజెస్ కనిపించట్లేదు. అంటే వాళ్ళ థియేటర్లో మెయింటెనెన్స్ అనేది వాళ్ళకి గుదిబండగా మారుతుంది. వీళ్ళు కేవలం థియేటర్ అద్దె ఇచ్చేసి వదిలేస్తారు, కానీ మెయింటెనెన్స్ అనేది ఏదైతే ఉంటుందో వాళ్ళకి గుదిబండగా మారుతుంది. అంటే ఏదైతే కరెంటు ఖర్చు కావచ్చు, థియేటర్ రన్నింగ్ చేయడం కరెంటు ఖర్చు కావచ్చు, థియేటర్లో ఉండే సిబ్బందికి సంబంధించిన ఖర్చు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి గుదిబండగా మారుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి కొన్నిసార్లు నష్టాలు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇచ్చిన అద్దె సరిపోవడం లేదు. సో ఇలాంటి పరిస్థితులు రాకుండా థియేటర్లు మనుగడ సాధించాలనుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి పర్సెంటేజ్ కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తద్వారా చిన్న సినిమాలు నడుస్తాయి, పెద్ద సినిమాలు నడుస్తాయి. అదేవిధంగా సిబ్బందికి ఏవైతే జీతపత్రాలంటే అవన్నీ కూడా వాళ్ళకి కొద్దిగా వెసులుబాటు కలిగించినట్లు అవుతుందన్నది వారి డిమాండ్. అందుకోసమే వారి డిమాండ్ నిర్మాతల మండలి ముందు పెట్టడం జరిగింది. వాళ్ళు ఒప్పుకుంటే సరే, లేకపోతే కనుక వాళ్ళు జూన్ 1 నుంచి కూడా థియేటర్లు బంద్ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. సంపత్. అయితే శ్రీనివాస్, ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం మాత్రం ఓటీటీ ప్లాట్ఫామ్లలో ఎక్కువ నడుస్తున్నాయి, వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తుంది, ఓటీటీలో ఎక్కువ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే థియేటర్లో ఒక వారం రోజులు నడిచిన వెంటనే ఓటీటీలోకి అయితే రావడం జరుగుతుంది. ఈ మధ్య ఈ ఓటీటీల వల్ల ఇప్పుడు ఈ నిర్మాతల మండలి ఈ సినిమా థియేటర్ల యొక్క డిమాండ్లను అంగీకరించేటువంటి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా మరి చూడాలి మరి ఇట్లా నిర్ణయం తీసుకుంటున్నాను. ఎందుకంటే థియేటర్లలో సినిమాలు ఓటీటీలో అనేది చిన్న ప్లాట్ఫామ్, అది జస్ట్ చిన్న స్మాల్ స్క్రీన్స్ అంటే పరిమితం అవుతుంది. కానీ పెద్ద సినిమాలు పెద్ద స్క్రీన్లో చూస్తేనే దానికి ఉన్న అది షో వేరే డిఫరెంట్ ఉంది. కాబట్టి ఒకవేళ కనుక వీళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్ తీసుకుంటే పెద్దగా ఉండకూడేది కూడా ఏముండదు. ఎందుకంటే చిన్న స్క్రీన్ మీదకి చూడాలనుకోవడం అనేది చాలా తక్కువ మంది చూస్తారు. సో ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లో సమస్య కూడా మనం పట్టించుకోవాల్సింది. మీరు చెప్పినట్టే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత థియేటర్లో కూడా వెళ్ళే వారి సంఖ్య తగ్గిపోతుంది. సో ఇలాంటి పరిస్థితులు లేకపోతే థియేటర్లను బతికించాల్సిన బాధ్యత అవసరము నిర్మాతల మీద కూడా ఉంటుంది. కాబట్టి నిర్మాతలు వాళ్ళ బాధ్యతను గుర్తెరిగి వాళ్ళ డిమాండ్ల మీద సానుకూలంగా స్పందిస్తారని చెప్పేసి కూడా ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఇటీవల బీర్ల ధరలు పెంచగా ఇప్పుడు లిక్కర్ ధరలు హైక్ చేసింది. విస్కీ బ్రాందీ క్వార్టర్పై 10 రూపాయలు, హాఫ్ బాటిల్పై 20 రూపాయలు, ఫుల్ బాటిల్పై 40 రూపాయలు చొప్పున పెంచింది. ఈ మేరకు మద్యం దుకాణాలకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. ఈ పెరిగిన లిక్కర్ ధరలు ఈ నెల 19 నుంచి అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా తాగే చీప్ లిక్కర్ ధరల్లో ఎటువంటి మార్పు లేదని తెలిపింది.
మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఇటీవల బీర్ల ధరలు పెంచగా ఇప్పుడు లిక్కర్ ధరలు హైక్ చేసింది. విస్కీ బ్రాందీ క్వార్టర్పై 10 రూపాయలు, హాఫ్ బాటిల్పై 20 రూపాయలు, ఫుల్ బాటిల్పై 40 రూపాయల చొప్పున పెంచింది. ఈ మేరకు మద్యం దుకాణాలకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. ఈ పెరిగిన లిక్కర్ ధరలు ఈ నెల 19 నుంచి అమల్లోకి వస్తాయని ఉత్తర్వులో స్పష్టం చేసింది. అయితే పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా తాగే చీప్ లిక్కర్ ధరల్లో ఎటువంటి మార్పు లేదని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలు అయితే పెంచినట్టుగా తెలుస్తుంది. గతంలో బీర్ల ధరలు పెంచినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు లిక్కర్ బ్రాందీ విస్కీ ధరలు కూడా పెంచింది. క్వార్టర్కి 10 రూపాయలు, హాఫ్కి 20 రూపాయలు, ఫుల్ బాటిల్కి 40 రూపాయలు అయితే పెంచినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మండుతున్న ఎండలకు తోడుగా ఇప్పుడు ఈ యొక్క ఏదైతే మద్యం సేవకులకు ఈ పెరిగినటువంటి ఈ మద్యం ధరలు మాత్రం ఇంకా మంట పుట్టించేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనిపైన ఇప్పటికే లబోదిబోం అంటున్నారు ఈ మద్య ప్రియులు. అయితే ఇప్పటికీ ఒక క్వార్టర్ ధర, ఒక నార్మల్ క్వార్టర్ ధర చూసుకుంటే 170 నుంచి 180 రూపాయలు ఉంది. ఇప్పుడు 10 రూపాయలు పెంచడంతో ఈ భారం కూడా ఎక్కువైతుంది మా మీద. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే నిత్యావసర ధరలు పెరిగినటువంటి సమయంలో ఈ మద్యం ధరలు కూడా పెంచడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా మందుబాబులు అయితే ఒక రకంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా తెలంగాణ గవర్నమెంట్ మాత్రం గతంలో బీర్కి 10 రూపాయలు చొప్పున పెంచినటువంటి గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నట్టుండి ఈ మండు టెండర్లో ఈ ఎండాకాలంలో లిక్కర్కి సంబంధించి విస్కీ బ్రాందీ ధరలు కూడా 10 రూపాయలు పెంచినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, గతంలో బీర్ల ధరలు పెంచినటువంటి తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఇప్పుడు లిక్కర్ బ్రాందీ విస్కీ పైన కూడా 10 రూపాయలలాగా క్వార్టర్కి 10 రూపాయలు పెంచినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? సంపత్, తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి అంటే ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా లిక్కర్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. క్వార్టర్ మీద 10 రూపాయలు, అదేవిధంగా హాఫ్ మీద 20 రూపాయలు, ఫుల్ మీద 40 రూపాయలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తక్షణమే ఇది అమల్లోకి రానుంది. అంటే రేపు అర్ధరాత్రి నుంచి కూడా ఇది అమల్లోకి రాబోతుంది. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు నేపథ్యంలో నిధుల కొరత ఎక్కువగా తెలంగాణ ప్రభుత్వాన్ని వేధిస్తుంది. ఎందుకంటే మనం చూసాము గచ్చిబౌలికి భూములను అమ్మడం ద్వారా లేదా అదేవిధంగా ఇతర మార్గాలను అన్వేషిస్తున్న క్రమంలో ప్రభుత్వాన్ని ముందు చేసే ప్రధానంగా ఈ సంక్షేమ కార్యక్రమాల అమలు అనేది ఒక ఉదిబండగా తయారైన నేపథ్యంలో ప్రభుత్వం ఇన్కమ్ను పెంచుకొని ఆ సంక్షేమ కార్యకలాపాలకు వల్లించే దిశగా ఆలోచన చేస్తుందని చెప్పొచ్చు. అందుకోసమే మొన్న బీర్ ధరలు పెంచారు. ఇప్పుడేమో మద్యం ధరలు అంటే బ్రాందీ విస్కీ ధరలు పెంచడం జరిగింది. అయితే మిగతా ఏదైతే చీప్ లిక్కర్ ధరలు యథావిధిగా ఉంటాయని చెప్పేసి తెలుస్తుంది. అయితే కేవలం బ్రాందీ విస్కీ ధరలు మాత్రమే పెంచారా, ముందు ఇతర ధరలు కూడా పెంచుతారనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే అదేవిధంగా విదేశీ మద్యం మన దగ్గర ఎక్కువగా లభిస్తుంది కాబట్టి వాటి మీద కూడా ఇంకా ఎక్కువ పన్ను విధించే అవకాశం ఉందా అనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే మద్యం ధరలు పెంచి మద్యం బాబులకైతే తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. అయితే శ్రీనివాస్, అన్ని ధరలు అన్ని క్వార్టర్లకు బ్రాండ్లకు 10 రూపాయలు పెంచినటువంటి ప్రభుత్వం చీప్ లిక్కర్ మాత్రం పెంచట్లేదు. పెంచకపోవడాన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? చీప్ లిక్కర్ అంటే పేదలు ఎక్కువగా తాగుతుంటారు కాబట్టి వాటి ధరలు పెంచడం వల్ల మళ్ళా పేదల మీద ఎక్కువ భారం పడుతుందనే ఒకే ఒక ఉద్దేశంతో దాన్ని పెంచలేదు. మిగతా వాటి ధరలు పెంచడం వల్ల దాని నష్టపరిహారం ఇక్కడ పూడ్చుకునే విధంగా ఆలోచన చేసినట్టు మనం అనుకోవాలి. అయితే శ్రీనివాస్, ఏదైతే పేదలు ఎక్కువగా తాగాలి, చీప్ లిక్కర్ ధరను పెంచకపోతే ఎక్కువ తాగుతారు, తద్వారా మాకు ఎక్కువ ఇన్కమ్ వస్తుందన్న ఉద్దేశంలోనే తగ్గించవచ్చు అని మనం భావించవచ్చా? అలాంటిది ఏమి లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఒక ఆలోచన పరంగానే చేసింది. చీప్ లిక్కర్ని పెంచడం వల్ల పెద్దగా పెంచేది కూడా ఏముండదు. అది 5 రూపాయలు 2 రూపాయలు పెంచాల్సి ఉంటుంది. దానివల్ల ప్రభుత్వానికి చెడు పేరే తప్ప వచ్చే ఇన్కమ్ పెద్దగా ఉండకపోవచ్చు. అందుకోసమే ఈ బ్రాందీ విస్కీ ధరలు మాత్రమే పెంచింది. ఇంతకు ముందు బీర్ ధరలు పెంచడం జరిగింది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.
హైదరాబాద్ పాత బస్తీలో అగ్ని ప్రమాద ఘటన ఇంకా మర్చిపోకముందే నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చార్మినార్ వద్ద గుల్జర్ హౌస్లో జరిగిన ఘోర దుర్ఘటనలో 17 మంది సజీవ దహనం కాగా మైలార్దేవ్పల్లిలో భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో భవనంలో 53 మంది ఉండగా భవనం నుండి బయటకు వెళ్లే మెట్ల దగ్గరే ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో బాధితులు అంతా టెర్రస్ పైకి ఎక్కి ఆందోళన చెందారు. దీంతో వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 53 మందిని రక్షించారు. ఈ రెండు ఘటనలతో నగరవాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చార్మినార్ గుల్జర్ హౌస్ వద్ద జరిగిన ప్రమాదంలో 17 మంది మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. వేసవి సెలవులని బెంగాల్ నుంచి వచ్చిన ఎంతో మంది ఈ అగ్ని ప్రమాదంలో చనిపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు పోలీసులు. అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లారు. ఉస్మానియా ఆసుపత్రి వద్ద గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మీద మృతుల బంధువులు తిరగబడ్డారు. ప్రమాదం జరిగిన స్థలానికి అంబులెన్స్ సమయానికి వస్తే తమ కుటుంబ సభ్యులు బ్రతికేవారు అని అన్నారు. అంబులెన్స్లో కనీసం ఆక్సిజన్ మాస్క్ లేదు, ఉంటే తమ కుటుంబ సభ్యులు బతికేవారంటూ మృతుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. मैं पकड़ के मारा वो अग्नि का वो जलाने का भी है कोई चीज नहीं है मैं पकड़ के मारा थी उसको कि उसका रेवंत रेड्डी साहब का फोटो लगे हुआ है इसके ऊपर कई का साहब थी मैं वोट देके जिताया अन्ना को कई का साहब बोलो मेरे को मेरे घर के 16 जने मरे जी अच्छा रिकॉर्ड एम्बुलेंस में मास्क नहीं है जो एम्बुलेंस वाला वो अग्नि का वो रेवंत रेड्डी साहब का फोटो लगे हुआ है इसके ऊपर कई का साहब थी मैं वोट देके जिताया अन्ना को कई का साहब बोलो मेरे को मेरे घर के 16 जने मरे जी अच्छा रिकॉर्ड హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా త్వరలో హైదరాబాద్లో నిర్వహించనున్న తన ఆత్మకథ తెలుగు అనువాదం ప్రజలకదే నా ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా దత్తాత్రేయ సీఎంని ఆహ్వానించారు. సీనియర్ రాజకీయ నాయకుడైన బండారు దత్తాత్రేయ తన రాజకీయ వ్యక్తిగత జీవితంలోని ముఖ్య ఘట్టాలను వివరిస్తూ ఈ ఆత్మకథను రచించారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా త్వరలో హైదరాబాద్లో నిర్వహించనున్న తన ఆత్మకథ తెలుగు అనువాదం ప్రజలకదే నా ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా దత్తాత్రేయ సీఎంని ఆహ్వానించారు. సీనియర్ రాజకీయ నాయకుడైన బండారు దత్తాత్రేయ తన రాజకీయ వ్యక్తిగత జీవితంలోని ముఖ్య ఘట్టాలను వివరిస్తూ ఈ ఆత్మకథను రచించారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణార్పణ చేసిన అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మరోసారి అండగా నిలిచారు. కిష్టయ్య కూతురు వైద్య విద్య కోసం ఆర్థిక సాయం కేసీఆర్ అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఉద్యమ అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి తన సహాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎర్రవేలి నివాసంలో అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.
రాష్ట్ర సాధన కోసం ప్రాణార్పణ చేసిన అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మరోసారి అండగా నిలిచారు. కిష్టయ్య కూతురు వైద్య విద్య కోసం ఆర్థిక సాయం కేసీఆర్ అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఉద్యమ అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి తన సహాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎర్రవెల్లి నివాసంలో అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. భారత్పై విషం చిమ్మే లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాద సంస్థకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. లష్కర్-ఎ-తోయిబా టెర్రర్ గ్రూప్ టాప్ కమాండర్ సైఫుల్లా ఖలీద్ హతమయ్యాడు. పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో గుర్తు తెలియని దుండగులు ఖలీద్ను కాల్చి చంపినట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి. భారత్పై విషం చిమ్మే లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాద సంస్థకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. లష్కర్-ఎ-తోయిబా టెర్రర్ గ్రూప్ టాప్ కమాండర్ సైఫుల్లా ఖలీద్ హతమయ్యాడు. పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో గుర్తు తెలియని దుండగులు ఖలీద్ని కాల్చి చంపినట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో రానున్న 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములతో మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాల్లో రానున్న 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.